హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ మీడియా. పవన్ కళ్యాణ్ గారి గురించి రీసెంట్గా కొంతమంది ఐఏఎస్లు చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు. ఎస్పెషలీ జయప్రకాష్ నారాయణ గారు కొన్ని మాటలు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఉన్నారు కాబట్టే, కొంతమంది అయినా ఉన్నారు కాబట్టే ఇప్పటికీ దేశంలో కొంత మంచి జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి, జరుగుతుంది అని చెప్తున్నారు. ఎందుకు ఏంటి అంటే ఇక్కడ జయప్రకాష్ నారాయణ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఇద్దరు గురించి ఒక 5 నిమిషాలు మాట్లాడుకుందాం. పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి చాలామంది ఆయన పెద్దగా చదువుకోలేదు, 10th పాస్ అవ్వలేదనో ఇంకొకటనో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. బట్ అలాంటి వ్యక్తిని ఒక ఐఏఎస్ ఆఫీసర్లు నిన్న జరిగినటువంటి కలెక్టర్ల మీటింగ్లో కావచ్చు, గతంలో ఎంతోమంది ఐఏఎస్లు ఐపీఎస్లు పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పినటువంటి విషయాలు కావచ్చు, ఈరోజు జయప్రకాష్ నారాయణ గారు ఆయన కలెక్టర్గా, ఆయన అనేక మంత్రులకి సీఎస్గా పనిచేసినటువంటి వ్యక్తి. సాక్షాత్తు అటు గతంలో నందమూరి తారక రామారావు గారు సీఎంగా ఉన్నప్పటి నుంచి కూడా ఆయన వర్క్ చేసినటువంటి వ్యక్తి. అంటే దేశానికి కలెక్టర్లు అంటే బ్యూరోక్రాట్స్ ఎంత అవసరమో ప్రత్యేకించి చదువుకున్న వాళ్ళకి చాలా బాగా తెలుసు. బట్ అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంతలా అంటే దేశంలో అలాంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టే ఇంకా మంచి జరుగుతుందనేటువంటి మాట మాట్లాడారు అంటే దాని వెనుకున్నటువంటి ఆంతర్యం ఏంటి అనేది నాకు తెలిసి జయప్రకాష్ నారాయణ గారి కన్నా కరెక్ట్గా పోల్చడం అనేది ఇంకా ఎవరిని చెప్పలేమో అని అనుకోవచ్చు. ఎందుకంటే కొంచెం క్లియర్గా చెప్తాను. జయప్రకాష్ నారాయణ గారు గతంలో లోక్సత్తా పార్టీ పెట్టారు. ఫస్ట్లో ఒక ప్రశ్నించేటువంటి తత్వాన్ని ఆయన మొదలుపెట్టినటువంటి వ్యక్తి అని చెప్పచ్చు. పవన్ కళ్యాణ్ గారి కన్నా ముందే ఒక రాజకీయ పార్టీ పెట్టి అంటే రాజకీయాల్లో పూర్తి స్థాయిలోకి వచ్చి ఆయన చాలా వరకు కూడా పోటీ చేసి ఆయన ఒక్కళ్ళే గెలిచారు కుకట్పల్లి నియోజకవర్గంలో. గెలిచిన తర్వాత కూడా చాలా క్లారిటీగా మనం చూసుకుంటే ఆయన చాలా హుందాగల రాజకీయాలు చేశారు. బట్ ఇమ్మడలేకపోయారు. డబ్బుతోనూ ఇంకొక దానితోనూ రాజకీయాలు చేసేటువంటి పరిస్థితి ఆయన చేయలేకపోయారని చెప్పాలి. అందుకే వెనకడుగు వేసి లోక్సత్తా పార్టీని నార్మల్గానే న్యూట్రల్గానే ఉంచేసినటువంటి పరిస్థితి. బట్ పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఆయన చేయలేకపోయినటువంటివి, ఆయన చేయాలనుకున్నటువంటివి ఎన్నో కార్యక్రమాలు జనసేన పార్టీ ద్వారా నిజాయితీగా ఒక పార్టీ పెట్టి నిజాయితీగా కొంతమంది నాయకుల్ని గెలిపించుకుని నిజాయితీగా ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎంగా అనేక శాఖలకు సంబంధించినటువంటి మంత్రిగా ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేయగలుగుతున్నారు. అంటే ఒక ఐఏఎస్ చదువుకున్నటువంటి వ్యక్తి చేయలేనటువంటి కార్యక్రమాలను పవన్ కళ్యాణ్ గారు మొండి పట్టుదలతో తన కుటుంబాన్ని తన స్టార్డమ్ని అన్నీ వదులుకొని, ఇది అంత ఈజీ అయినటువంటి విషయం కాదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఈవెన్ జయప్రకాష్ నారాయణ గారికి బాగా తెలుసు రాజకీయ నాయకులు ఎలా ఉంటారో, ఏ సెక్షన్ ఏంటో, దేనికి సంబంధించినటువంటి పరిస్థితులు ఏంటో ఆయనకన్నా గొప్పగా ఎవరికి తెలియకపోవచ్చేమో. బట్ ఆయన పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితికి వచ్చింది. అంటే పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి పనులేంటో, అలాంటి అద్భుతమైనటువంటి కార్యాచరణ ఏంటో కొంచెం డీటెయిల్గా మనం మాట్లాడుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి 2014లో పార్టీ పెట్టి నిజాయితీగా ఒక పార్టీని నడుపుకుంటూ ఎక్కడా కూడా ఫండ్స్ మీదో ఎవరో వేరే అవినీతి చేసినటువంటి రాజకీయ నాయకుల దగ్గర నుంచి తీసుకుని పార్టీ నడపడం అనేది ఆయన చేయలే. అందుకనే 10 ఏళ్ల పాటు విజయం అనేదే ఆయనకి అందుకోలేకపోయారు. 2019లో ఒకళ్ళు గెలిచినా మళ్ళీ వేరే పార్టీలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అదే జయప్రకాష్ నారాయణ గారికి కూడా అనుభవం అయింది. ఒక్క ఎలక్షన్ ఆయన పోటీ చేసి రెండో ఎలక్షన్స్కి ఆయన వెనుదిరిగి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. పార్టీని మూసేయలేదు కానీ పోటీ చేసేటువంటి పరిస్థితి నుంచి విరమించుకున్నారు ఆయన. ఎందుకంటే సేమ్ పవన్ కళ్యాణ్ గారు లాగానే ఎక్కడా కూడా అవినీతి చేయటం అనేది ఆయనకి తెలియదు. అంటే ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో అంతలాగా రాజకీయ పార్టీని నడపడం అనేది కష్టమైనటువంటి పరిస్థితే ఉంది. బట్ పవన్ కళ్యాణ్ గారు ఆయన కుటుంబాన్ని, ఆయన ఫ్యామిలీని, ఆయన స్టార్డమ్ని అన్నిటిని పక్కన పెట్టి ఒక పార్టీని నిజాయితీకి ఇప్పటి వరకు నడుపుకుంటూ ముందుకు వచ్చి ఇలా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అసలు నిజంగా చెప్పాలంటే ఆయన శాఖలకు సంబంధించినటువంటి పనితీరు చూస్తుంటే జెట్ స్పీడ్లో దూసుకుపోతుందని చెప్పి నిన్న మనం మాట్లాడుకున్నాం. అంటే అంత ఫాస్ట్గా చేయగలుగుతున్నారు. అంటే ఆయన 10 ఏళ్ళు ఒక యుద్ధాన్నే చేశారు. ఎన్నో మాటలు పడ్డారు, ఎన్నో అవమానాలు పడ్డారు, ఎన్నో అవహేళన చేశారు. పార్టీని ఇంకా ఆయన రాజకీయం నుంచి వెళ్ళిపోవాలని ఎన్నో కుట్రలే చేశారు. బట్ ఆయన నిలబడి మొండోడిగా ఈరోజు ఇలా విజయం సాధించారు. అలాంటి వ్యక్తి చేస్తున్నటువంటి దాన్ని అలాంటి వాళ్ళు కొంతమంది అయినా వస్తే బాగుంటుంది అనేటువంటి మాటలు జయప్రకాష్ నారాయణ గారు ఒక కలెక్టర్గా మాట్లాడారంటే ఆలోచించండి. ఇంకొంతమంది ఉంటారు, మనం మాట్లాడుకుంటే కలెక్టర్ల జీవితాలే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డంగా కొన్ని వేల కోట్లు దోచేసి దాంట్లో అడ్డంగా ఫస్ట్ బుక్ చేసింది ఐఏఎస్లని ఐపీఎస్లని.
వాళ్ళని జైలు పాలు చేసి వాళ్ళ జీవితాన్ని అంటే ఎంతో సిన్సియర్గా చదువుకుని ఐఏఎస్లు కొట్టి ఇండియాలోనే ఆల్ ఇండియా ర్యాంకులు కొట్టినటువంటి ఎంతోమందిని జైలు పాలు చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఇంకొక పక్క ఆయన చదువుకోకపోవచ్చు కానీ చదివింది అంటే సర్టిఫికెట్ల రూపంలో ఉండే తక్కువ వచ్చేమో కానీ జ్ఞానాన్ని ప్రజలకి మంచి చేయాలనేటువంటి ఒక సంకల్పాన్ని భుజాన వేసుకుని ఆయన ఈ యొక్క యుద్ధమే చేయడానికి బయలుదేరాడు. అలాంటి వ్యక్తి ఇలాంటి ఐఏఎస్లు ఐపీఎస్లు ఎంతోమంది ఆయన పొగుడుతున్నారు అంటే ఈరోజు ఆయనకి ప్రజల పట్ల ఆయనకి సేవ చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఆయన ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఇలాంటివి డెఫినెట్గా జరుగుతాయి. అంతేగాని తండ్రి పేరు చెప్పుకుని తాతల పేర్లు చెప్పుకుని మేము సీఎం అయిపోయాము, మా నాన్న సీఎం నేను సీఎం అని చెప్పుకుంటే రాదు. ఇక్కడ వీళ్ళందరితో ఎవరితో ఒక్కళ్ళతోనే ఇలా చెప్పించుకునేటువంటి పరిస్థితి ఉందా? మహా అయితే జైల్లో చెప్పకూడదు తిన్నప్పుడు పక్కన జైలు ఖైదీలు ఏమన్నా చెప్పుకుని ఉండొచ్చేమో, మాకన్నా గొప్పోడిన మేము ఇలా 18 నెలలు ఉన్నాం, ఈయన 16 నెలలు ఉన్నారు, ఇంకో సంవత్సరం ఉన్నారని చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంటుందేమో. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ముందు ఆయన స్థాయి ఏంటో ఇక్కడ ఐఏఎస్లు మాట్లాడినప్పుడే తెలుస్తుంది. ప్రతి ఒక్కళ్ళు నిన్న ఏదో మాట్లాడుతున్నారు. ఒక ఆయన పవన్ కళ్యాణ్ గారు అంటే ఆంధ్రప్రదేశ్కి హానికరం అట. నిజంగానే మీలాగా అడ్డంగా దోచుకునే వాళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు హానికరంగానే కనిపిస్తారు. ఎందుకంటే అలా దోచుకొని ఇవ్వట్లేదనే కదా, అలా దోచుకొని ఇవ్వడానికి ఆయన ఉంటే అవకాశం ఉండదనే కదా తెగ కొట్టేసుకొని గింజేసుకుంటున్నారు. సో ఏదేమైనా కానీ ఇది పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినటువంటి ఒక అరుదైన గౌరవం. ఇది అంటే ఒక పక్క ఐఏఎస్లు తిడతాం, కొంతమంది ఐఏఎస్ల జీవితాలు నాశనం చేస్తుంటే ఇంకొక పక్క ఐఏఎస్లకి గౌరవాన్ని ఇచ్చి ఐఏఎస్ల గుండె మీద నిన్న కలెక్టర్ల మీటింగ్లో చూస్తుంటే ఎంత హ్యాపీగా వాళ్ళు పని చేసుకుంటున్నారా అని అనిపించింది.